సో హలో గాయస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. సో ఈరోజు 18th పొద్దున్న వీడియో అనుకుంటున్నా. సో టైం వచ్చేసి 4:50 అయితే అవుతుంది గాయస్. సో ఆల్రెడీ మీకు తెలిసిందే వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని. సో ఇప్పుడు ఇంత పొద్దున్న ఎక్కడికని మీకైతే ఈ పాటికి ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడైతే చూద్దాం మా వాళ్ళు ఏం చేస్తున్నారు. లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయస్. సో ఆల్రెడీ మీకు అయితే తెలుసు, ఇంత గట్టిగా రెడీ అయ్యి ఉంటే మీకు అయితే తెలిసి ఉంటుంది ఎక్కడికని. రాదు అది రాదు. ఓలే నువ్వు ఎక్కే పదండి. దా బాయ్ లావు. దీనికి జోబీలో ఉన్నాయి, అందులో సైజులు పెట్టుకోము. నెతికి రెండు అక్కడే ఉంటాయి. ఇగో సో నేను దేవల్సి విలేజ్ గర్ల్స్ పొద్దున్నే రన్నింగ్ వాకింగ్ కూడా చేస్తున్నారు. ఇది ఉంది ఎందుకు లే చూసి నేర్చుకోయే, పద్దాక తొంగడం కాదు. అవన్నీ మనం చెయ్యాల్సిన వాళ్ళు చేస్తున్నారు. తెల్లవారులు లేసి ఏ రోజైనా తెల్లవారులు లేసి పరిగెట్టుకోము ఒక అందరిపోలం బ్రిడ్జి మీద. నేను పరిగెట్టి చాలా ఇదయిందిలే. కానీ మీ బావేటి మంచి డోర్ మీద పరిగెడుతున్నాడు. ఏంటంట మ్యాటర్? గట్టిగా వాటర్ ఫాల్స్ దగ్గర వస్తుంది పదండి మీకు. ఏ అంటవి అవి 2 కిలోమీటర్లు నడాలి. ఉంది ఆ పిల్లని మీకు వీడియో మధ్యలోనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వీడు త్వరగా ఎత్తితే బాగుండు. గేటు ఇంకేదో ట్రైన్ ఏదో వస్తున్నట్లు ఉంది, అందుకని ఆపేట లేదు, తీస్తాడు. నా ఫోన్పే అవుతుందా? అలాగైతే పర్లేదు. అని అయిపోయింది. సో దేవ్కి అయితే ఫస్ట్ టైం కావాలి బండి మీద. చాలా ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది, మామూలుగా కాదు. ఎక్సైట్మెంట్ అయితే అవుతుంది. ఇక్కడ ఆగుదాం. ఫస్ట్ టెంపుల్ ఈ లాగరీలు దేవైతే ఇగోండి పెద్ద మాట్లాడింది. ఇక్కడ చూడండి ఎలాగుందో. సో తనైతే లావు దేవు వాళ్ళ చెల్లి మాట. చూడడానికి ఇదే చెల్లిలాగా ఉంటుంది కానీ తను చెల్లి, ఇదేమో అక్క. సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేద్దాం గాయ్స్. సో ఫైనలీ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాం. ఇప్పుడైతే మళ్ళీ ఘాటి అయితే ఎక్కబోతున్నాం గాయ్స్. ఫస్ట్ టైం దేవ్తో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ ఘాటి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది దేవ్తో అయితే.
సో మా కోసం అయితే వీళ్ళైతే ఇక్కడ ఆగారంట ఇందాకలా. చిన్న ఫోటోషూట్. సో మా వాళ్ళు అయితే చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశారు. ప్రియా అమ్మ అయితే ఆవరంతులు తీసేస్తుంది. ప్రియా 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 హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో గాయస్ ఇక్కడైతే మా వాళ్ళు అయితే ఆగారు. వ్యూ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ వ్యాలీలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే నా పొజిషన్. సో గైస్ మేమైతే అక్కడ ఫొటోస్ అయితే దిగిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాం. సో చూసారు కదా, సో ఇలాంటి ఘాటీల దగ్గర అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి గైస్. సో మేమైతే ఫైనల్లీ అయితే ఇక్కడికైతే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బావా రైట్ సైడ్ బావా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కటికి వాటర్ ఫాల్స్కి అయితే అటు కటికి వాటర్ ఫాల్స్. సో కటికి వాటర్ ఫాల్స్కి అయితే ఇటు సైడ్ వెళ్ళాలి 6 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ మాట. వాళ్ళు అక్కడ తాగుతాం కదా, ఇక్కడే వెళ్ళే దారిలోని ఉంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆపిసాను ఓసి కొత్త ఓడేద్దు నెట్ అంతనా. బుర్ర గృహాలు 3 km. సో 3 km అంటే మనం కటికి వాటర్ ఫాల్స్కి దగ్గరలోనే ఉన్నాం అన్నమాట. సో రోడ్ అయితే ఇక్కడ వర్క్ అయితే అవుతుంది. సంథింగ్ ట్రాక్స్ అయితే రెడీ చేస్తున్నారు గైస్ మన గురించి అయితే. సో చూస్తున్నారు కదా గైస్, అక్కడ సో ఫైనలీ కటికి ఇక్కడ వాటర్ఫాల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం గాయస్. సో ఇక్కడైతే మామూలుగా మనం బయట వెహికల్స్ మీద వస్తే మాత్రం వీళ్ళు జీప్స్లోనే వెళ్ళాలి. సో మనం వెహికల్స్ మీద కాబట్టి తిన్నగా పైకి వెళ్ళిపోవచ్చు. కానీ చూడాలి, ఇక్కడ వెహికల్కి పార్కింగ్ టికెట్ తీసాం లాస్ట్ టైం, కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. సో తిన్నంగా అయితే వెళ్ళిపోవడమే పైకి. ఇటు అట సో మేమైతే మధ్యలోనే అయితే ఆగాం గాయస్, ఎందుకంటే అక్కడ రోడ్డు బాగా అప్పుగా ఉందని చెప్పేసి ఆగితే మా దిలీప్ బాబు అయితే వచ్చాడనమాట మనల్ని పిక్ చేసుకోవడానికి. సో ఫైనలీ మేమైతే కటికి వాటర్ ఫాల్కి రీచ్ అయిపోయాము. ఈ రూట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏదో బోర్డు అయితే రాసింది కటికి వాటర్ ఫాల్ 1.54 km అని. ఇంకా చూడాలి, ఇక్కడ ఎవరైనా ఉంటే గాయస్కి వీళ్ళకి అడగాలన్నమాట.
లేదంటే లోనకైతే వెళ్ళిపోవచ్చు తిన్నంగా. సో ఇంకా టికెట్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. సో మేమైతే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ వరకే అవైలబిలిటీ ఉంది అన్నమాట వెహికల్ వెళ్ళడానికి. సో బళ్ళు అయితే ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ దాకే పార్కింగ్. ఇక్కడి నుంచి ఇప్పుడు 2 km ట్రెక్కింగ్. లగేజ్ పట్టుకొని వెళ్ళిపోవడమే. దేవైతే ఏదో సజెషన్ ఇచ్చింది, కాకపోతే అది అవ్వని పని అని చెప్పి దానికి తెలియట్లేదు. సో ఇప్పుడైతే వాళ్ళని చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఒక్కొక్కరు కనిపిస్తున్నావు కదా ఈ తొర్రు పళ్ళు వేసుకొని. పద అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా వరకు వర్క్ అయితే జరుగుతుంది గాయస్. అక్కడ ఇంకొక టనల్ అయితే కడుతున్నారు, కొత్తది కావాలా. సో ఇది టనల్ 4. అరే మీ ఇష్టమైన హీరో వాళ్ళరా? ఇద్దరు ఫ్రెండ్సా? అది పడాలి చూడగా పంపిస్తున్నామ్మా. ఓకే ఓకే సో ఫైనలీ కటికి వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేసి ఇప్పుడు కిందకైతే దిగుతున్నాం. లెట్స్ గెట్. ఇవ్వండి దేవ్. చూసారు కదా గాయస్, మా ప్రియ అయితే ఫుల్గా సో చాలామంది వీకెండ్ కాబట్టి చాలా గట్టిగా అయితే వచ్చారన్నమాట ఈ ఇయర్ ఇప్పుడైతే. సో చూస్తున్నాం కదా అందరినీ, ఫుల్ ట్రాఫిక్గా చాలా రష్గా కూడా ఉంది ఇక్కడ. సో చాలా కొత్తగా అనిపించింది చాలా. వద్దొద్దు కూర్చో. సో గాయస్ మనం అయితే ఇప్పుడు ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి వ్యాలీలోకి అయితే వెళ్ళాలంటే పైకి అయితే వెళ్ళాలి. ఇందా లెఫ్ట్ సైడ్ అయితే తిరిగాం కదా, సరే ఇందా రైట్ సైడ్ అయితే తిరిగాం కదా. ఇప్పుడైతే మనం అయితే స్ట్రైట్గా అయితే విజిట్ చేసేద్దాం గాయస్. పాయింట్స్ దగ్గర ఆటల దగ్గర ఇందాకలు కూడా అలాగే తెల్లవారి నుంచి ఎక్కడ అసలు ఆపట్లేదు, అలా వచ్చేస్తూనే ఉన్నారు. మళ్ళీ సో ఫైనలీ కాఫీ ట్రీస్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్. సో చూస్తున్నారు కదా కాఫీ ట్రీస్. ఆగుదా
గ్యాస్ దేవాళ్ళు అయితే కాఫీ తాగుతారంట. దిగండి మరి. సో ఈ బ్యాక్ సైడ్ ఇవి కూడా అన్నీ కాఫీ చెట్లే గాయస్ ఫుల్గా. సో ఈ అన్యాలు అయితే ఇక్కడ రీల్స్ అయితే తీసుకుంటున్నారు. సో జస్ట్ మిస్ మాట అన్యాలకి. సో మనం కూడా అటు ఇటు చూసుకొని ఫైనల్లీ